మనం కలిసామా? అయ్యో 2-3 కార్యక్రమాలు పెట్టింది మధ్యాహ్నం ఫోన్ చేసేది మనం మాట్లాడాం కలిసాం కదా కలిసాం మరి ఇంట్లో మాట్లాడాను కదా అందరూ ఉత్సాహపడుతున్నారు మిమ్మల్ని ఎప్పటి నుంచో తీసుకురావాలని 3 సంవత్సరాలు పర్వాలేదు కూర్చోండి నాన్న ఇబ్బంది ఏం కాదు కూర్చోండి ఏం కాదు మీరు నామం చేస్తూ ఉండండి ఏం కాదు నాన్న కూర్చోండి నన్ను హరే కృష్ణ వినయ్ హరే కృష్ణ తల్లి హరే కృష్ణమ్మ హరే కృష్ణ తల్లి సర్వమంగళ మంగళ్య శివ సమాధి దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే నమానంజనా సురపుత్ర మహాబలరామేశ్వర గుణాశక లింగాక్షోంత విక్రమాదిక్రమణ శైవ సీతా శోకవినాశక లక్ష్మణ ప్రణందాత దశగ్రీవస్య దర్పః దోషైతాన్నామానికి భిన్నసి మహాత్మన స్వామకాలే పడే నిత్యమ్యాత్వాకాలే విశేష సర్వత్ర జయ భజంగ బలవీర హనుమానికి నాన్న ముందుకు వచ్చేయండి అందరూ నాన్న అందరూ అమ్మ లేకపోతే ఇలా వచ్చాను కుర్చీ వెనక్కి వేద్దామా కుర్చీ వెనక్కి చాలు చాలు అందరూ కూర్చోండి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టిన సాల్వాతో సత్కరించాలి స్వామీజీ వారికి సత్కారం చేయాలి స్వామీజీ మరి ఈరోజు మన పెనుమంట గ్రామం ఇచ్చేసినటువంటి రాధా మనోహర్ గారికి ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చెప్పమని స్వాగతం చెప్పాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హరే సమయం లేదు స్వామీజీ వారికి మళ్ళీ ట్రైన్కి టైం అవుతుంది కనుక అందరూ 10 నిమిషాలు కూర్చుంటే వారి యొక్క ప్రసంగం ప్రారంభమవుతుంది. హిందూ ధర్మం గురించి గురువు గారు చెప్తారు, అందరూ శ్రద్ధగా వినండి. మంచి లేదేనా బట్లు. హరే జై శ్రీరామ్. మోహన్ రెడ్డి గారు నీళ్ళు తెచ్చారా? నా వాటర్ బాటిల్ ఎక్కడ నుంచి చూడండి. చేతి సంచి అదే ఇందాక మంచినీళ్ళు తాగిన వేడి నీళ్ళు ఇలా చేతి సంచి ఇలా చేతితో పట్టుకున్నానే ఏమన్నా అమ్మా అది ఎక్కడ ఉంది? ఇందాక ఎవరి చేతికి ఇచ్చాను? మీ ఊళ్ళోనే ఉందా? అది కాదు, అది క్లాత్. ఇది మీ ఊళ్ళోనే ఉండిపోయిందేమో చూడు, ఫోన్ చేయి. తెచ్చారా? కారులో పెట్టారా? కారులో పెట్టారా? రెడ్డి కారులో ఉందా? రైట్ నానా ఒకసారి అందరు చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. మంచి కాలంలో ఉన్నాం మనం. ఏం కాలం ఇది? శరన్నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు జరిగే కాలం. మొన్నే వినాయకుడు అయినాయి, ఇప్పుడు వాళ్ళ అమ్మవారివి. రేపు కార్తీక మాసంలో ఎవరివి? వాళ్ళ నాన్నవి. మరి కొడుకు 9 రోజులు, భార్యకు 10 రోజులు, ఇంటానికి 1 నెల రోజులు. మరి తర్వాత విష్ణుమూర్తి వస్తారు ధనుర్మాసం, అప్పుడు ఆయనకు 1 నెల రోజులు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకి అన్ని పండగలే. మోహన్ రెడ్డి ఎవరి చేతికి ఇచ్చి ఉంటాను అక్కడ, మీ ఊళ్ళోని మర్చిపోయి ఉంటాం. రామచంద్ర చూడు,
మంచినీళ్ళు వచ్చేటట్టు చూడు. ఎవరి దగ్గర ఉండి ఉంటుంది మీ ఊళ్ళో ఫోన్ చేయి. కాబట్టి మనం అంటే కాలాన్ని ఎలా వినియోగించినా అయిపోతుంది. ఐస్ క్రీము తినకపోయినా కరిగిపోతుంది కదా. అలాగే కాలం మంచిగా ఉపయోగించినా చెడుగా ఉపయోగించినా అయిపోతుంది. కాబట్టి బుద్ధిమంతులైన వాడు ఏం చేయాలి? సద్వినియోగం అంటారు. సద్వినియోగం అంటే పనికొచ్చేదాన్ని దాన్ని ఖర్చు పెట్టాలి. మనకి 70 ఏళ్ళు వచ్చినాయి, పుట్టినరోజు చేసుకుంటాం డబ్బులు ఉంటే. 90 ఏళ్ళు వచ్చినా చేసుకుంటాం. పుట్టినరోజు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మన జీవితంలో ఆయుధ్యం అయిపోయింది. మనం శ్మశానానికి దగ్గర అయిపోతున్నాం. మనమేమో అది మర్చిపోయి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఏదో ఎగురుతుంటాం. ఎవరైనా డబ్బులు పోతే బాధపడతారా? బాధపడదా? బంగారం పోతే బాధపడతారా? బాధపడరా? అటువంటిది కాలం వెళ్ళిపోయింది, వెనక్కి రాదు కదా. మరి వెనక్కి రాని కాలం మన జీవితంలో 1 సంవత్సరం వెళ్ళిపోయిందంటే ఎంత బాధపడాలి? చాగంటి గారు చెప్తారు కదా, రామకృష్ణ పరమహంస ఎక్కడున్నది? రామకృష్ణ పరమహంస గారు పొద్దున్న లేచి అలబెట్టి నేల మీద తల కొట్టుకునేవారట. ఎందుకని? అయ్యో నా జీవితంలో ఒక రోజు అయిపోయిందే అని. మనకు అసలు బెంగ లేదు. హాయ్ బ్రో అంటుంటా. ఏం చేస్తున్నారా? ఏముంది, జస్ట్ ఐఎమ్ కిల్లింగ్ టైం అంటాడు. ఎంత దారుణం అండి అసలు. టైం నువ్వు కిల్ చేస్తావా, నిన్ను టైం కిల్ చేస్తా? చెప్పండి. టైం విల్ కిల్ యూ, నాట్ యు ఆర్ కిల్లింగ్ టైం. అవునా కదా? అందుకని శరీరంలో మన చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేస్తుంది, కానీ బుర్ర పనిచేస్తుంది. అది పని చేస్తే అన్నీ పనిచేస్తాయి. అది పనిచేయదు. అన్నీ బాగున్నప్పుడు ఏమంటాడు? నేను పాడితే అంటుంటాడు. తెలుసారా? మేము చిన్నప్పుడు సినిమాలో ఇది నేను పుట్టాను అని సాంగ్ అనమాట. వీడు పుట్టాడు నిజమే. ఎందుకు పుట్టాడు అది తెలుసుకోవాలా? వీడు తాగితే లోకం అంతా ఊగింది అంటుంటారు. ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఏం పాట పాడతారు? అన్నీ బాగున్నాయి అనుకో, డబ్బులు బాగున్నాయి, బండి బాగుంది అనుకో, సాంగ్ ఏమేస్తాడు వీడు? రెచ్చిపోదాం బ్రదర్, ఇదేనా సాంగ్? కానీ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడు తీస్తాడు లెదర్, ఆల్రెడీ దేర్ యువర్ మదర్. అర్థం చేసుకోరా బ్రదర్? అదవుతుందా? అందుకని యముడు వచ్చే లోపులోనే, యముడికి ఓ పేరేమిటి? దండపాని. ఏం పేరు? యముడికి ఓ పేరు దండపాని. యముడి పేరు దండపాని. మరి రాముడి పేరు చెప్పండి. మీకు దండపాని కావాలా, కోదండపాని కావాలా? ఇద్దరు కావాలా? ఎవరండి? కట్టామిట్ట బ్యాచ్. యదవగారు అంటే సింక్ అవుద్దా? అలా ఉంటుంది అది నేనా. కాబట్టి యముడు రాముడు ఉన్న చోటికి రాడు. రాముడు ఉంటే యముడు రాలేడు. యముడు ఉన్న చోటికి రాముడు రావాల్సిన పని లేదు అని రాడు. కాబట్టి మనం అందరం దండపానికి దగ్గర అవ్వాలా, కోదండపానికి దగ్గర అవ్వాలా? కోదండపానికి దగ్గర అవ్వాలంటే ఆయనకున్న లక్షణాలు కొన్ని అయినా మనకు ఉండాలి. రాముడు మంచి బాలుడు అంటుంటావా? ఎందుకంటావంటే ఆయన దగ్గర వినయం ఉంది, ఆయన దగ్గర విషయం ఉంది. అవునా? రామా హ్యావ్ కంటెంట్ అండ్ కరెంట్. వీడు మొన్న ఏదో వీడియోలో చూశాను, వాడికి 18 ఏళ్ళు అంట, దానికి 16 ఏళ్ళు. అమ్మ నాన్న మమ్మల్ని వెతకద్దు,
ఈ వీడియో కేజీ ఉప్మానం ఒక ఎంతో ఇడికి తెల్లం, సబ్బు కొనుక్కోవడం తెలియని గబ్బున తర్వాత తెలుసు కదా. ఇది పెళ్ళి అవసరమా? ఎన్ని జీవితంలో మనం ఎన్ని చేయాలి, ఎంత సాధించాలి, జీవితం దేనికి ఇవ్వబడింది? హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ చాయిస్, ఇట్స్ ఓన్లీ ఛాన్స్. బై ఛాన్స్ వీ గాట్ దిస్. దీన్ని వేస్ట్ చేయించా? ఎవరికో బంగారపు ముద్ద దొరికితే ఆ బంగారపు ముద్దతో ఎవడైనా పల్లీలు కొట్టుకు తినచ్చా? తింటే వాడిని ఏమంటాం? అది ఇగో వినయ్ గారు చెప్పారు, కొట్టండి ఎలా రైట్ రైట్ కమాన్. విషయం ఉన్న వినయ్ కదా, అది చెప్పింది కరెక్టే కదా. గొర్రెపెట్లు ఎలా ఉంటారు? ఇంత గొప్ప సంస్కృత, ఇంత గొప్ప గోదావరి, ఇంత గొప్ప ప్రశాంతత, ఇంత గొప్ప పచ్చదనం. మొన్న ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ వెళ్ళా, సిడ్నీ వెళ్ళా, బ్రిస్బెన్ వెళ్ళా, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఎక్కడ నది కనబడలేదు. పచ్చదనం చాలా తక్కువ ఉంది, కానీ నీళ్ళకు కరువు లేదు. వాళ్ళంతా సిస్టమేటిక్గా ఉన్నారు. మరి మనకి ఎంత గ్రీనరీ, అసలు ఎంత సీనరీ. అలా 4 అడుగులు వేస్తే కాలవే కాలవ, పచ్చదనానికి కరువు లేదు. అవునా కదా? అది చెప్పడానికి మనకి ఎంతమంది ఋషులు ఉన్నారు. ఇక్కడ సిద్ధాంతం దగ్గర గోదావరిని ఏమని పిలుస్తారు? వశిష్ఠ గోదావరి. వశిష్ఠుడు ఎవరండి? రాముల వారి ఇంటి గురువు గారు ఆయన. అవునా? రాముల వారు ఎప్పుడో అర్ధరాత్రి వెళ్ళారట. లోపల నుంచి వశిష్ఠులు వారు అడిగారు, ఎవరు అన్నారు. రాముల వారు అన్నారు, అదే తెలుసుకుందామని వచ్చాను. అర్థమైంది మీకు? ఎవరు అన్నారు ఈయన. ఆయన ఏమన్నారు? రాముల వారు అదే తెలుసుకుందామని అన్నారు. మనం అంతా ఎవరమో మనకి తెలియదు. మనం ఏమనుకుంటున్నాం? ఏదో కులంతో, ఏదో ప్రాంతంతో, ఏదో భాషతో మనని మనం రికగ్నైజ్ చేస్తున్నాం. వాడు సాత్విక్ గారు వస్తారు కదా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, అన్నా మన కులపోడే అంటారు కదా. అలాగా మనం ఏదేదో శరీరంతో మనం పోల్చుకుంటూ ఉన్నాం. అలాంటి మూర్ఖులు ఎలా నష్టపోతారు అంటే, ఒక చిన్న సంఘటన చెప్తాను. మళ్ళీ మేము రైలు పట్టుకోవాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ నిరాశపరచడం ఇష్టం లేదు, మిమ్మల్ని వదలలేను కదలలేను అన్నట్టు ఉంది. ఆ రైలు ఏమో స్పెషల్ రైలు సహజంగా లేట్ అవ్వాలి. దాని నుంచి చూస్తే ఏమో లేట్ ఉంటే బాగుండని, అదేమో ఇక నరసాపురం నుంచే మొదలవుతుంది కాబట్టి ఏం చేయలేమేమో. బట్ చూద్దాం. వాడు ఎవడో ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు. ఆ ఫంక్షన్లో ఒక అందమైన వాడిని చూశాడు. వీడు వెళ్ళి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. బుద్ధి ఉందా? నాకు పెళ్ళి అయింది అని చెప్పింది. వీడు ఎక్కడ కనబడినా ఇదే పాట, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. చెప్తున్నానా పెళ్ళి అయిందని చెప్పానా? బుద్ధి లేకుండా అని చెప్పింది ఆవిడ. వీడికి ఊహించుకుని లోపల, అబ్బాయి నేనంటే ఇష్టమే, పెళ్ళయింది, మొగుడు అడ్డం ఉన్నాడు, లేకపోతే అసలు నీ పేరుతో వీడే. ఆవిడేమన్నా అందండి? వీడే ఊహించేసుకుని, ఎవరు నా వెనకాల మాట్లాడకండి, ఎవరికన్నా కావాలితే మైక్ ఇస్తాను మాట్లాడకండి. వీడే ఊహించేసుకుని డబ్బులు ఇచ్చాడు ఎవడికో, వాళ్ళు ఆయన వేసేమన్నాడు. ఈవిడేం చెడ్డావిడ కాదు, ఈ లక్కోరుగాడు ఇలాగే తిట్టాలి. మరి ఆ లాయన్ని లేపేస్తే అడ్డం ఉండదు, ఆవిడ వచ్చేది. ఆవిడ చెప్పింది. వీడు అనుకుని డబ్బులు ఇచ్చాడు. ఆడికి ఎంతకో మాట్లాడుకుంటారు, సగం ఎంత ఇస్తారు కదా. తర్వాత ఆడు వెళ్ళి వచ్చాక మిగిలిన డబ్బులకి వచ్చాడు. ఏంటి అంతా ఓకేనా? ఎవరు చూడలే కదా అన్నాడు. ఎవరు చూడలే కదా అండి సార్, ఆయన్ని లేపేసి వస్తుంటే ఒక ఆవిడ లేచింది. ఆ ఇంటి ఆవిడ అనుకుంటా, ఎందుకైనా మంచిదని ఆవిడ కూడా వేసాం. అసలు వీడు చేసిన లత్తుకోరు పని దేనికి? ఆవిడ కోసమే. ఇద్దరిని చంపేశాడు. పుట్టినే వీడి యొక్క దిక్మా కన్కాక్టర్ మైండ్ అంటారు.
వీడు ఏదేదో ఊహించుకుని చంపేశాడు. అందుకని మీరు ఊహించుకోకండి. మీరు ఊహలు అంటే కళలు. వాడు ఎవరికో పేలపిండి ఇచ్చాడు తెలుసా? పేలపిండి. ఈ పేలపిండి అట్టుకుని వీడు ఎవరో ఇచ్చారు అడుక్కునేవాడు, దాన్ని పొట్లాలు చేసి ఆడు పడుకుని ఆలోచిస్తున్నాడు. అది అక్కడ పెట్టుకుని కాళ్ళ దగ్గర పొట్లం. ఇప్పుడు 10 పొట్లాలు చేస్తాను, ఒకటి 10 పైసలు చెప్పిన ఉంటాను, రూపాయి వస్తుంది. తర్వాత దాన్ని ఆ రూపాయి ఇట్టుకెళ్ళి పంచాయతీ షాపులో అది చేస్తాను, తర్వాత 10 రూపాయలు వస్తాయి. తర్వాత ఇంకోటి కలుపుతాను, 20 వస్తాయి, 50 వస్తాయి, 100 వస్తాయి, 1000 వస్తుంది, 1,00,000 వస్తుంది. ఇలా లెక్కలేసి నేను షాప్ పెట్టేస్తాను. షాప్ పెట్టేసేసి అక్కడక్కడ బ్రాంచులు పెట్టేస్తాను. పెనుమంటలో బ్రాంచ్, పెనుగొండలో బ్రాంచు, పాలకొల్లో బ్రాంచు, త్రిబులార్లా ట్రిపుల్ పి అని వీడు ఏదేదో కళ్ళకనేసి నేను ఇంత బాగా రిచ్ అయిపోతాను, అది పెద్ద షాపు మిఠాయి అంగడి అయిపోతుంది, పుల్లారెడ్డి స్వీట్ తర్వాత మందే, అది ఇది. ఆ తర్వాత ఊళ్ళో పెద్ద మనిషి వస్తాడు, వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకో అంటాడు. సరే అని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నాక ఓ రోజు కాఫీ అంటాను, కాఫీ తెస్తుంది. కాఫీలో షుగర్ వేయదు, నాకు ఆల్రెడీ పొగరు, అందులో లేదు షుగరు. నాకు కోపం వస్తుంది, వెంటనే కాఫీ కప్పుడు ఫ్యాట్ అని తన్నుతాను. అంతే దేన్ని ఆడక్క తినేయాల, దేని దగ్గర పేలపిండి. అందుకని డ్రీమ్ మీన్స్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ స్లీప్. నో, డ్రీమ్ మీన్స్ విచ్ హంట్స్ యూ నాట్ గెట్ టు స్లీప్. అర్థమైందా? కళ అంటే నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు, నీకు నిద్ర లేకుండా చేసేది. నిద్ర పట్టకూడదు నీకు, అలా ఉండేదని కళ అంటారు. అందుకని పెద్ద పెద్ద కళ్ళ కనాలి మనం, తప్పు లేదు. ఆ కళ్ళకు సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు మనకు ఎంతో అదృష్టం ఇచ్చాడు, ఎంత భాగ్యం ఇచ్చాడు. 2 కాళ్ళు చేతులతో నోటితో మనం జీవించగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, తిరగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. గట్టిగా భగవన్నామాన్ని చెప్పండి, హరే కృష్ణ. రెండు చేతులు పై కదండి, చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవిందా గోవిందా. నన్ను మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడైనా మళ్ళీ నేను వచ్చినప్పుడు మీతో ఎక్కువ సమయం గడుపుతాను. మీకు చాలా చెప్పాలని, చాలా ఇవ్వాలని, మీతో ఎన్నో విషయాలు ముచ్చటించాలని ఉంది. కానీ సమయం చాలా తక్కువ ఉంది. రైలు స్టేషన్ ఏం పక్కన లేదు, ఆ ట్రాక్ వేరు, ఎక్కకపోతే వచ్చే క్రాక్ వేరు. సో ఇక గంట సేపట్లో భీమవరం వెళ్ళాలి, అది 8:45కి. ఇంకొంచెం కుదిరితే అద్దె జిబ్బు. సో ఇప్పుడు మీ అందరికీ అవే తీ నిశ్చలకి పుచ్చుకోండి, నువ్వే మళ్ళీ ఇది. కానీ అవి సరిపోతాయి కదా మీ ఊరికి. ఆ ఏకాదశి పేపర్లో చాలా విషయం ఉంది. 3వ తారీఖు ఏకాదశి వచ్చింది, ఇప్పుడు పంచొద్దు అప్పుడే. 3వ తారీఖు ఏకాదశి. కొన్ని పెట్టు, అందులో లేకపోతే ఉంటే ఓకే, ఉన్నాయి. ఆ గొర్రెల పేపర్లు కూడా కొడిది, ఆ పుస్తకాలు కొడిది, పుస్తకాలు 4, 5 రైట్. ఓకే రైట్, ఒక 2 ఉంచు, నాకు సరిపోద్ది. అవి పెట్టా సార్, ఆ కట్నం పెట్టుకో రైట్. ఇప్పుడు మీకు ఏకాదశి పేపర్ ఇస్తాడు వాడు. ఏం పేరు? వదిలేండి పర్లేదు, వదిలే. ఏం పేరు? పేరు వర్మ గారు. ఈ పేపర్ ఇస్తాడు, ఇందులో చాలా విషయం ఉంది. ఓకే, బుక్కులు పెట్టుకున్నావా? బుక్కులు పెట్టుకో, ఓకేనా? సో ఇది కూడా పెట్టేది. సో రైట్, వదిలే. ఇదేమో అది ఏకాదశి పేపరు, ఇదేమో గొర్రెల పేపర్. అది ఏకాశి, ఇది రాకాశి. ఇంత పచ్చని గోదావరి, ఇంత ప్రశాంతమైన వాతావరణం. అన్నవరం సత్యాన్సం మన గోదావరి, పిఠాపురం పురోహితిగా అమ్మవారు మన గోదావరి, పాదగే గోదావరి, దాక్షారామం గోదావరి, వశిష్ఠ గోదావరి, కన్యకా పరమేశ్వర పుట్టిన స్థలం గోదావరి, క్షీరారామలింగేశ్వర స్వామి గోదావరి, భీమారామం గోదావరి, కుమారరామం గోదావరి, సోమారామం గోదావరి.
ఇన్ని గోదావరిలు ఉంటే ఆడ ఎడారి ఎడారి అంటున్నాడు. మీరంతా చెప్పండి, వేగంగా అడుగుతాను. మీకు హ్యాపీ కావాలా, బీపీ కావాలా? గట్టిగా. మీకు జయం కావాలా, భయం కావాలా? గుర్రం కావాలా, గాడిద కావాలా? నంది కావాలా, పంది కావాలా? గోదావరి కావాలా, ఎడారి కావాలా? శివం కావాలా, శవం కావాలా? ఎనర్జీ కావాలా, ఎలర్జీ కావాలా? దత్త కావాలా, చెత్త కావాలా? రాత కావాలా, బాధ కావాలా? గంగ కావాలా, దొంగ కావాలా? గీత కావాలా, వాత కావాలా? ఇంకొక రెండు ఉన్నాయి చెప్పండి. పద్యం కావాలా, మద్యం కావాలా? పద్యమా మద్యమా? మద్యం బ్యాచ్ వేరే, ఇక్కడ రాదు అది. ఇలాంటప్పుడు చెప్పడం మరి ఎటుగాడు. మద్యం బ్యాచ్ అన్నప్పుడు అటు తిప్పుతారు ఎవరన్నా ఆడవాళ్ళ వైపు. ఎక్కడ కదలా మద్యం బ్యాచ్ అంటే వీళ్ళు కాదులేరా, మళ్ళీ మరి అలా అనుకుంటారా అని నవ్వేవాళ్ళు. అదైందా? మద్యం బ్యాచ్ అయితే ఇక్కడికి వద్దేట్రా, ఇదంతా పద్యం బ్యాచ్. అదైందనా? సో మనం అందరం అంతా పాజిటివ్గా ఉంటాం. అందుకే మన ధర్మం ఏం చెప్తుంది? సర్వే జన. కానీ ఈ గోదావరిలో పుట్టి, ఇంత గొప్ప రాష్ట్రంలో పుట్టి, మహాత్ములు పుట్టిన నేలలో పుట్టి, ఈ భీమవరం పక్కన స్వామి జ్ఞానానంద అని చాలా గొప్ప ఆయన ఒంటి మీద నూలుపోగు లేకుండా హిమాలయాలో తపస్సు చేశారు. మళ్ళీ ఆయన బుద్ధి ఏమనిపించిందో ఎట్లే వెళ్ళారు, సైంటిస్ట్ అయిపోయారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చారు, ప్రొఫెసర్ అయ్యారు. 200 పైన ఆయన రాసిన థీసిస్ ఇప్పటికి కూడా ఉన్నాయి. అంత గొప్పడు పుట్టాడు ఈ గోదావరిలో. భరతఖండంబు చక్కని పాడి ఆవు, హిందువులు లేక దూడలయ్యచ్చుచుండ, తెల్లవారను గడుసని గొల్లవారు, మూతులు బిగి గట్టి పాలు పితుకుచుండ అన్నారు. ఎవరు? అబ్బా ఏం పేరు మీ పేరు? పద్మగారు గట్టిగా చెప్పట్లో పరువు నిలబెట్టారు. గోదావరి పరువు, తెలుగువారి పరువు. చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి పేరు చెప్పినారు. ఈ పద్యం రాసింది ఆయన 1910లో. లాల్ బాల్ పాల్ అని ముగ్గురు, లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి వచ్చినప్పుడు చెప్పారు. అప్పుడెప్పుడో బ్రిటిషోడు హిందువులు అనేటువంటి లేగదొరల దగ్గర సంపద ఎత్తిపోయాడు. ఇంక ఇప్పుడు కూడా లేగదొరలేనా? యుద్ధులు అవరా? మీలో దరిద్రులు ఉన్నారా అని అడిగారు అనుకోండి, మీరేమంటారు? లేరు అంటారు. మీరు దరిద్రులో కాదో మీకు తెలియాలంటే ఏం చేయాలంటే చకచక అడుగుతాను చెప్పండి. 5 వేళ్ళు సమానమా? గట్టిగా. అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? కాబట్టి మీలో దరిద్రులు ఉంటే డిసెంబర్ 25కి పాసిపోయిన కేకులు తినాలి. మరంతగా దరిద్రులు అయితేనే తింటారు. మనకి స్వామి వివేకానంద చెప్పారు, ఉపనిషత్తులు చెప్పి అందరు చెప్పండి. అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర. ఇది మనకి వేదం ఉపనిషత్తు చెప్పింది. వాడేమంటాడు? ఏంటిది? గొర్రె రామమేమో అంటే ఏంటి? గొర్రెంట్రా? దరిద్రం. గొర్రెంట్రా? సింహంలాగా మనిషిలాగా జీవించంరా అంటేను గొర్రెంట్రా? ఎంత గొప్ప అదృష్టం ఉంటే ఈ ఋషి భూమిలో పుణ్యభూమిలో పుడతాం. కాబట్టి ఎడారి మతాల దరిద్రం మనకొద్దు, వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి. వాళ్ళు కూడా మనోళ్ళే. ఇప్పుడు పాట నేను పాడిందే వేశారు కదా, అది లాస్ట్ ఇయర్ది. మొన్నసారి రిలీజ్ చేసామే, ఇది మన దేశం. అందులో మీరు విన్నారు కదా, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. అందరూ చెప్పండి. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్న. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్న. భారత్ మాతాకి. నన్ను మీ అందరూ ఏకాదశి పేపర్లో ఏముందో ఫాలో అవ్వండి. అలాగే గొర్రెల్ని నేను ప్రశ్నిస్తాను అన్న వాళ్ళకి కొన్ని పేపర్లు, అలాగే గొర్రెలు నేను మింగుతాను అన్న వాళ్ళకి పుస్తకాలు. మింగడమే, ఇంకా అందులో అనుమానం ఏం లేదు.
ఆ దరిద్రం మనకు అక్కర్లేదు. ఎండిపోయిన శవం మనకెందుకురా? కోదండం పట్టిన రాముడు మాకుండగా, కొండనెత్తిన శ్రీకృష్ణుడు మాకుండగా, విషం తాగి లోకాలను రక్షించిన పరమశివుడు మనకుండగా, 2 చెక్కల మీద వేసి చచ్చిపోయిన శవం మాకెందుకు రాదనగా. ఇంకో విషయం, వాళ్ళని అవమానించడం మనకి లక్ష్యం కాదు. కానీ వాడి పేరేమో రాంబాబు, ఆడు రాముని గౌరవించరు. ఆడి పేరేమో సాంబశివ, ఆడు శివుని గౌరవించరు. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా? ఆన్సర్ ఒకలా ఇస్తాం. నీ అమ్మమ్మోడు ఉన్నాడా? చెప్పు తెగిపోయేలా ఇస్తాం. అవును కదా? అందుకని ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సేరా అది చెప్పారా, నాకు రారా. అదైందా? గివ్ రెస్పెక్ట్. వాడు గౌరవిస్తేనే మనం కూడా గౌరవిస్తాం. అదే ఊస్తే ఉంచుకోవడానికి, కొస్తే కోయించుకోవడానికి కాదు. అర్థమైందా? స్వాభిమానంతో జీవించండి, పౌరుషంతో జీవించండి, అల్లూరికి వారసుల్లా జీవించండి, భగత్ సింగ్ వారసుల్లా జీవించండి, నేతాజీ వారసుల్లా జీవించండి. సినిమా హీరోలు తెర మీద మాత్రమే హీరోలు, తెర వెనక కాదు. వాళ్ళ జీవితాలు ఏదో వాళ్ళ నటనా జీవితం. కానీ నిజమైన హీరో ఎవరు? జై జవాన్, జై జవాన్, జై జవాన్. బాటల్లో ఉండి దేశాన్ని ఆటల్లో పెట్టేటువంటి సైనికుడు మనకి హీరో. రోజు మన జీవితం గడవడానికి అన్నం పెట్టే రైతు మన హీరో. అందుకని రైతుని కాపాడుకుందాం, మన పల్లెలను కాపాడుకుందాం, మన దేవాలయాలను కాపాడుకుందాం, మన పల్లెల్లో ఉండే ప్రశాంతత కాపాడుకుందాం. అందరు చెప్పండి, హిందూ హిందూ దేశ్కి బంధు. హిందూ 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 హిందూ. నాకు చాలా సంతోషం. ప్రయాణం ఉంది కాబట్టి వెళ్తున్నాను, లేకపోతే మీతో ఇంకా చాలా సమయం గడపాలి. మీరందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నాన్న, మీరందరూ ఏకాదశి పేపర్లో చాలా విషయాలు ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వండి. ఎవరైనా మీ అభిప్రాయాల్ని షార్టింగ్ చేసి వాట్సాప్లో చెప్పండి తప్ప ఫోన్ చేయకండి. ఎందుకంటే జీవితం అంతా ఇలా పరిగెడుతుంటాం కాబట్టి ఫోన్ ఎత్తలేకపోవచ్చు. అందుకని మనందరం హ్యాపీగా ఉందాం, ప్రశాంతంగా ఉందాం, సర్వే జన ఆనందంగా ఉందాం. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మనకి ఎవరు వ్యతిరేకం వాడికి మాత్రమే మనం వ్యతిరేకం. అర్థమైందా? మనం ఎవరి పట్ల శత్రుభావన మనకు లేదు. కానీ మన ధర్మాన్ని తోలనాడుతూ, మన దేశంలో ఉంటూ, మన దేశంలో తింటూ, దేన్నో వాడు పొగిడితే ఖచ్చితంగా తమ్ముడే తర్వాత తెలుసుగా. అదేనమాట, ఆడేది. ఎక్కడ అలాంటి విషయంలో, ధర్మం విషయంలో, దేశం విషయంలో, దేవాలయం విషయంలో అది. అందుకని అక్కడ ఎందుకునే కదా దొంగ వేషాలు. నాన్న చక్కగా ఒక్క మంత్రం చెప్తాను, చేతులు నమస్కారం పెట్టండి, కళ్ళు తెరవండి, కళ్ళు మూయకండి. మనకి గొర్రెలకి తేడా ఉంది ఆ బుక్ లో, మీకు తెలిస్తే అర్థమైపోతుంది. భగవద్గీత మనం ఎక్కడైనా చదవగలం, రామాయణం ఎక్కడైనా చదవగలం. ఆడి అశుద్ధం బుక్ ఎక్కడైనా చదవగలమో రమ్మని చెప్పు. ఆడి వల్ల కాదు, ఆడు మనకి పుట్టాడు, ఆడికి వల్ల కాదు అని రమ్మని చెప్పండి. అందులో మన నెంబర్ ఉంది, కావాలితే రైతు నమస్కారం మంత్రం పెట్టండి. ఇది చెప్పి నేను మరి కారు ఎక్కుతాను, చాలా ప్రయాణం చేయాలి కాబట్టి. నారాయణ నారాయణ మీరు రోజు అక్కడ ఫోన్లు ఆపేయండి, వెళ్ళాక మాట్లాడు. ఎవరైనా ఫోన్ ఆపేనా? ఫోన్ ఆపమని చెప్పు, మళ్ళీ మాట్లాడుకోమని చెప్పు. ఎవరైనా సరే ఫోన్ మళ్ళీ మాట్లాడినా ప్లీజ్. మీరు రోజు ఉదయం లేచాక స్నానం చేయండి, ఖచ్చితంగా బొట్టు పెట్టుకోండి, సూర్యుడికి నమస్కారం పెట్టండి, దేవాలయానికి వెళ్ళండి. ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా ఖండించండి, వీలైతే దండించండి. ధర్మం ఉంటేనే దేశం ఉంటుంది, ప్రకృతి నిలబడుతుంది. రాముడిని ఎందుకు మనం పూజ చేస్తాం? మా పొడిగ్గా ఉంటాడని, రాజుగారు అబ్బాయినా? ఏం కాదు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి, ధర్మాన్ని ఆచరిస్తాడు కాబట్టి ధర్మమూర్తులుగా మనం జీవించాలి. కేవలం మనం పుట్టి పెరిగి చచ్చిపోతే కాదు. ధర్మాన్ని ఆచరించే ప్రతి వాళ్ళు మనకు కావాలి. అది ఏ దేశం వాడైనా, ఏ భాష వాడైనా. అబ్దుల్ కలాం మనం అగౌరవపరుస్తామా? ఆయన ముస్లిం కదా వేరే అంటామా? అనం. ఎందుకని? ఆయన దేశం కోసం జీవించాడు, అవునా కదా? కాబట్టి దేశాన్ని ప్రేమించే ప్రతివాడు మనవాడే, మన ధర్మాన్ని గౌరవించే ప్రతివాడు మనవాడే. అది మన ఉద్దేశం. లోకా సమస్త చక్కగా చెప్పండి నాన్న.
రోజు చక్కగా బొట్టు పెట్టుకోండి, గుడికి రండి. రోజు ఒక్క 10 నిమిషాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని చెప్పండి. చక్కగా చెప్పండి అన్న. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ నెమ్మదిగా చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసేది పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతాను తెలుసు, మీ కంట్లో తెలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పెనుమంట్ర భక్త బృంద గోవింద గోవింద గోవింద. నేను రైలు ఎక్కాలి కాబట్టి నేను వాళ్ళ ఊరు వెళ్ళాను, మన వెలగలవారిపాలెం. ఇది అప్పుడు మీ ఊరికి రావాలనే టెన్షన్ ఇది గుర్తు రాలేదు. సో వాళ్ళ ఇంట్లో వచ్చిన వాళ్ళకి రాసాం కానీ ఇక్కడ రాయలేదు. ఇది మా రై, ఇది మీకే, ప్రశాంతంగా రాయి. మా నిశ్చిత్ రెడ్డి ఇది అందరికి రాస్తారు, మిగిలితే వాడు ఉంచుకుంటాడు. ఇది బృందావన ప్రసాదం నాకండే, స్మెల్ చూసి బట్టలు రాసుకోండి. రోజు మంత్రం చేయండి, మీ అందరికీ పేపర్ వస్తుంది. మరి ఇంకా నేను బయలుదేరాలి కాబట్టి ఒక్కసారి మంత్రం చెప్పేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవింద గోవింద. చాలా సంతోషంగా. మరి మీతో అసలు ఇంత తక్కువ గడపడం చాలా అన్యాయం. రైలు ఎఫెక్ట్ లేకపోతే మీతో 2 గంటలు కనీసం గడపాలి. ఎందుకంటే మీ దగ్గర వినయం ఉంది, మీ దగ్గర విషయం ఉంది, మీ దగ్గర విధేయత ఉంది, వినే లక్షణం ఉంది. ఇంత తక్కువ సమయం మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ ఇంకొక మార్గం లేక రేపు ఇంకో హైదరాబాద్లో కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్తున్నాను. మళ్ళీ మనం అంతా కలుద్దాం, చక్కగా కూర్చుందాం. మన వెనకాల చెరువా? కానీ అసలు ఎంత భాగ్యం నానా, మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది వాటరు. మన వాళ్ళలో ఎవరిని కదిపినా ఉంటుంది మ్యాటర్. వాళ్ళ దగ్గర వాటర్ ఉండదు, మ్యాటర్ మనకి ఎందుకు రాదు? ముందు చెప్పండి, తప్పనిసరి తప్పనిసరిగా. చాలా సంతోషం నాన్న. నాన్న మళ్ళీ బయలుదేరా. చాలా సంతోషం. నాన్నగారి పేరు నాన్న. నేను ఇంత మాటలు మాట్లాడాను కదా, నేను రోజుకు ఒక్క భోజనమే చేస్తాను. ఈ శక్తి రావడానికి అక్కడ ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి కారణం ఇవాళ మధ్యాహ్న భోజనం. అన్నదాత 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 ఎవరు అనుకుంటున్నావు? జోగయ్య గారు. అదే అక్కడ జోగా, ఇక్కడ యోగా, ఇక్కడ వచ్చింది కార్యక్రమం బాగా. మరి ఇప్పుడు నా కారు నడవాలి విత్ వేగా, లైకే డేగా. చాలా సంతోషం. సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
మోహన్ రెడ్డి గారు చిరు సత్కారంతో స్వామివారికి సత్కరిస్తున్నారు. ఆ సంచులు వెళ్ళిపోయినాయా? రైట్, సరే. అందరూ తప్పట్లు పెట్టండి. బోలో రామచంద్ర భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాన్న రోజు మంత్రం చేయండి. రైట్ నాన్న? జై బోలో మనోహర్ దాస్ బాబాకి జై, జై బోలో మనోహర్ దాస్ బాబాకి జై, జై బోలో మనోహర్ దాస్ బాబాకి జై. నాన్న నాన్న మైక్ మనం ధర్మం విషయంలో మన పూర్వీకులు మనకి రాముడి యొక్క భజన ఇచ్చారు, కృష్ణుడి యొక్క భజన ఇచ్చారు, అమ్మవారి భజన ఇచ్చారు. మన కాలంలో కలియుగం రావచ్చు, కృతయుగం రావచ్చు. ఇది కలికాలం, తర్వాత చలికాలం. కానీ మనకు ఉండకూడదు పోయేకాలం. రీమిక్స్ పాటలు అవి పాడకండి, అర్థమైందా? ఇప్పుడు పార్వతీదేవి భర్త ఎవరు?